నమస్తే, నేను మాధవి. వెల్కమ్ టు క్యూ న్యూస్. మొన్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మీద ఇరుసుకబడ్డాడు కదా భువనగిరి కాంగ్రెస్ ఎంపీ శ్యామల కిరణ్ కుమార్ రెడ్డి. ఆయన మీద ఇప్పుడు జనాలు తిరుగుబాటు చేసిరట. ఎన్నికల సమయంలో గల్లీ గల్లీ తిరిగి ప్రచారం చేసిన నాయకుడిప్పుడు గెలిచినాక గటు దిక్కే చూస్తలేడని ప్రజలు కార్యకర్తలు నారాజైతున్నరట. అసలు ఇంతకీ శ్యామలకు ఏమయ్యింది? లొల్లేంటో ఇప్పుడు చూద్దాం. బీజేపీ కేంద్ర మంత్రిగా మొదటి నుంచి పదవిలో ఉన్న తెలంగాణ రాష్ట్రం వ్యక్తి కిషన్ రెడ్డి తెలంగాణకు చేసిన మేలేందో బహిరంగంగా చెప్పాలని మొదటిసారి పార్లమెంటుకు ఎన్నికైన భువనగిరి పార్లమెంటు నియోజకవర్గం ఎంపీ శ్యామల కిరణ్ కుమార్ రెడ్డి డిమాండ్ చేసిండ్రు. మ్యాచ్ ఫిక్సింగ్ రాజకీయాలు తప్ప రాష్ట్రం డెవలప్మెంట్ కు పెండింగ్ లో పడి ఉన్న ప్రాజెక్టులకు కేంద్రం నుంచి ఎసోంటి సహకారం అందిస్తున్నారో స్పష్టత ఇవ్వాలని కోరిండ్రు. సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం అడుగుతున్న ప్రతిపాదనలకు కాళ్లలో కట్టిపెట్టడం మానేయాలని హితవు పలికిరు. ఎంపీ అందుబాటులో ఉండడం లేదంటున్న కార్యకర్తలు ఇప్పుడు అదే ఎంపీ శ్యామలను తన సొంత నియోజకవర్గం ప్రజలు నిలదీసి అడుగుతున్నారు. నిజానికి ఆయన తొలిసారి పార్లమెంటుకి ఎన్నికైన నాయకుడు, ముఖ్యమంత్రికి అత్యంత సన్నిహితుడు. అంతవరకే గాని సొంత నియోజకవర్గ ప్రజలకు మాత్రం చూద్దామంటే దొరుకుతలేడని ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఎంపీ ఎన్నికల కంటే ముందు గల్లీ గల్లీలా కనిపించిన ఈ నాయకుడు ఇప్పుడు ప్రజలకు కనిపించకుండా పోయిండని విమర్శలు గుప్పుమంటున్నాయి. ప్రజల సమస్యలు పక్కన పెట్టి సొంత పనులపైనే ఫోకస్. ఎంపీ అయినాక జనం సమస్యల్ని పక్కన పెట్టి ప్రోటోకాల్ కార్యక్రమాలను మాత్రమే పట్టించుకుంటున్నారని జనం చెప్పుకుంటున్నారు. మీటింగ్లకు ఎంపీ గారు వస్తున్నారని చెప్పుకునుడుకు తప్ప ఎంపీ గారు వచ్చి చేసిందేమీ లేదని చెప్పుకునే పరిస్థితి వచ్చిందంటున్నారు భువనగిరి పార్లమెంటు ప్రజలు. సమస్యలు చెప్పుకుందామంటే అపాయింట్మెంట్ దొరకదని, ఫోన్ చేస్తే స్పందన ఉండదని జనం నారాజవుతున్నారు. గెలిచేదాకా మాటలు చెప్పి జనం సమస్యలకు దూరం. ఆయనను కలవాలంటే ఎప్పుడు చూసినా చుట్టూ భజన పరులే కనిపిస్తుంటారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. వాళ్లను వెంబడేసుకుని తిరుగుతుంటాడని చెబుతున్నారు. అధికారంలోకి రావనీకి ముందు ప్రజల మనిషి అని పేరు తెచ్చుకున్న శ్యామల కిరణ్ ఇప్పుడు అధికారం చేతుల పడ్డాక జనానికి దూరమైందని సొంత పార్టీ వర్గాల నుంచే వినిపిస్తున్నాయి. భువనగిరి ఎంపీ శ్యామలపై బగ్గుమంటున్న సొంత క్యాడర్. కార్యకర్తల కష్టంతో గెలిచిన ఎంపీ ఇప్పుడు అదే కార్యకర్తలను దూరం పెడుతున్నారని, కనీసం వాళ్లను గుర్తుపట్టుడు కూడా లేదని అంటున్నారు. పార్లమెంట్ లో ప్రజా సమస్యలపై గట్టిగా మాట్లాడిన ప్రశంసలు అందుకోవాల్సిన ఎంపీ ఇప్పుడుగా పనిచేసుడలా ఫెయిల్ అవుతాండ్రని చెబుతున్నారు. లోకల్ గైనా ఎప్పుడు చూసినా అందుబాటులో ఉండరన్న విమర్శలు ఎదుర్కొంటున్నారు. నియోజకవర్గ అభివృద్ధి పనుల కంటే పైరవీలు వర్గ రాజకీయాల దిక్కే దృష్టి పెడుతున్నాడనే ఆరోపణలు రాజకీయ వర్గాల్లో చెక్కలు కొడుతున్నాయి. ఒకప్పుడు మనోడు అనుకున్న ప్రజలు ఇప్పుడు ఏడున్నాడు కనిపిస్తలేడు కదా అనే పరిస్థితి వచ్చిందని పక్క పార్టీలోల్లా జోకులేసుకుంటున్నారు. ప్రజా ప్రతినిధి అంటే ప్రజల్లో ఉండాలి గాని జనానికి అందకుండా ఉండుడేందని ప్రజల్లో కార్యకర్తల్లో వ్యక్తమవుతోంది. మధ్య మూసీ నది ప్రక్షాళన గురించి కొన్ని రోజులు హంగామా హల్చల్ చేసిరు ఎంపీ శ్యామల. తర్వాత మూసీ విషయం సైలెంట్ అయ్యిండ్రు. ఇప్పుడుగా మూసీ గురించి మాటే లేకుండా వాయే. ప్రక్షాళన పేరుతో మాత్రం మీడియాలో ప్రచారం మూత మోగించడం మాత్రం బాగానే జరిగింది. 2024 లోక్సభ ఎన్నికల ప్రచారంలో మాత్రం భువనగిరి పార్లమెంటు నియోజకవర్గ అభివృద్ధి గురించి కేంద్రం నుంచి నిధులు తెచ్చి జనానికి మౌలిక సదుపాయాలు చేస్తారని బాగానే హామీలిచ్చిండ్రు శ్యామల. అయితే అవన్నీ ఇప్పుడు ఉత్తమాటలే అంటున్నారు స్థానికంగా ఉండే జనం. ఎన్నికలల్లా ఇచ్చిన హామీలను గట్టు మీద పెట్టి సొంత అభివృద్ధిపైనే ఫోకస్ పెట్టిందని శ్యామలపై విమర్శలు వస్తున్నాయి. అంబర్పేట్ క్యాంప్ ఆఫీస్ లో ఎంపీ గారి పైరవుల దందా. అంబర్పేట క్యాంప్ ఆఫీస్ అడ్డాగా కేంద్రంలో పైరవీల దందాలు చేస్తున్నారని ఆయన అనుచరులే చెప్పుకుంటాండ్రు. రెడ్డి ఒకటైనట్టు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దగ్గర మనిషి అనే పేరైతే గట్టిగా నిలిచిపోయింది. దాన్ని వాడుకుంటా సొంత పనులు చేసుకుంటున్నారని టాక్. దీపం ఉన్నప్పుడే ఇల్లు సక్కబెట్టుకునుడు విషయంలో భువనగిరి ఎంపీ నెంబర్ 1 అయ్యిందని సెటలు వినిపిస్తున్నాయి. ఎన్నికలకు ప్రజల మనిషి అని పేరు తెచ్చుకున్న శ్యామల ఎంపీగా గెలిచినాక ప్రజల దిక్కు నిజంగానే చూస్తలేడా, లేకుంటే ఇది ఆయనే రాజకీయ ప్రత్యర్థులు చేస్తున్న ప్రచారమా అన్నది జోరుగా చర్చ జరుగుతోంది. క్యూ న్యూస్ లో వీడియో ఎడిటర్లు కావాలను. మీడియా రంగంలో మీ టాలెంట్ కు ఇది సరైన వేదిక. 3 నుండి 4 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉండి ఫోటోషాప్, ప్రీమియర్ ప్రో, ఆఫ్టర్ ఎఫెక్ట్స్ లో నైపుణ్యం ఉన్నవారు కావాలను. ఫ్రెషర్స్ కూడా అవకాశాలున్నాయి. ఆసక్తి ఉన్నవారు వెంటనే సంప్రదించండి. 8143001981.